ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన మెగా పేరెంట్స్ డే సంవత్సరం సార్లు మనం జరిగే కార్యక్రమంలో తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఈరోజు లేబర్ ప్రిన్సిపల్ హై స్కూల్లో సుమారు పండగ వాతావరణంలో ఉదయం 9 నుంచి కూడా ప్రాధాన్యత జరుగుతుంది. టీచర్స్ అలాగే ఇన్స్ట్రక్టర్లు కూడా చాలా ఎందుకంటే ఉదయం నుంచి కూడా మేము ఎక్కడ ఉన్నాం తెలియదు. సాయంత్రం అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎంతమంది 2027 కూడా అలాగే సార్. అలాగే ఇంకా ఈ సంవత్సరం ఇంకా పిల్లలు పెరిగారు. అయినా సరే ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా 98%, ఎందుకంటే ఆ 2% కూడా కొద్దిగా కరెంట్ బిల్లు ప్రాబ్లం ఉంది. 2% కొంచెం పర్లేదు అంటారు. అది కూడా ఆ కరెంట్ బిల్లు ఇక్కడ సెటిల్ చేసుకుని వాటికి కూడా వచ్చిందంటే ఎంతమంది అయితే అభివృద్ధి చెందుతున్నారు అంతమంది కూడా తల్లిదండ్రులు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్రం పక్కన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యంగా విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి సుమారు 16,500 టీచర్ పోస్టులు భర్తీ. ఇప్పుడు మళ్ళా జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా 2,500 వాటిని కూడా చేసే విధంగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా 16,500 పోస్టులు ఉన్నాయి. ఖాళీగా వచ్చి ఎంతోమంది BSc చేసిన వాళ్ళు నిరుద్యోగులుగా 5 సంవత్సరాలు తిప్పిన ఘనత ఈ ప్రభుత్వంతో అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 16,500 పోస్టులు తీసి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి 500 మార్కుల పైన ఎంతోమంది పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా సుమారు ప్రైవేట్ స్కూల్లో ఒక నారాయణ కానీ చైతన్య కానీ అలాగే పెద్ద పెద్ద స్కూల్కి పోటీ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు సుమారు 593 మార్కులు సంపాదించారంటే 600 కూడా విద్య అనేది ఎంత ప్రాముఖ్యత పెరిగిందో. ₹1 తల్లిదండ్రుల మీద ఖర్చు పడకుండా బ్యాగ్లు కానీ స్కూలు షూస్ కానీ వివిధ రకాలుగా ఇస్తూ అలాగే మధ్యాహ్న భోజన పథకం కూడా ఎక్కడా రాజీ పడకుండా మొన్న మనం స్కూల్లో చూసాం. లోకేష్ గారు ప్రత్యేకించి ICT PTM బ్యాచ్ ఇక్కడ భోజనం బాగోలేదని చెప్పి పెడితే వాళ్ళకు కూడా చెప్పకుండా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పకుండా ఏమంటే మర్నాడు వెళ్ళి చెక్ చేసి అక్కడ ఏ విధంగా తప్పు జరుగుతుందని గమనించి దానికి కారణమైన వాళ్ళని కూడా ఉద్యోగంలో సస్పెండ్ చేసి ఎక్కడ అవినీతి జరగకుండా ప్రతిదీ కూడా స్వయంగా ఆయనే ప్రతిదీ కూడా చూసుకుంటూ సుమారు ఈ రోజు ఈ తల్లి కోపం పడ్డ తర్వాత ఎక్కడన్నా ఆయన మంగళగిరిలో చేయొచ్చు, లేదా విజయవాడలో చేయొచ్చు, ఎక్కడ సిటీలో చేయొచ్చు. ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఏజెన్సీలో రంపచోడవరంలో ఒక నైట్ ఆడుతుంది. సీఎం గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒక ట్రైబల్ ఏరియాలో మీకు తెలుసు మీడియా వాళ్ళకందరూ కూడా ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళాలంటే ఎంత సెక్యూరిటీ ప్రాబ్లమో వాటిలో కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు ఏదైతే తల్లిదండ్రులతో ఆ కార్యక్రమానికి మెగా పేరెంట్స్కి రంపచోడవరంలో ఎవ్వరూ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ విద్యాశాఖ మంత్రి కూడా పాల్గొని ఏరియాలోకి వెళ్ళి ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా మంచి సంకల్పంతో ఈరోజు అక్కడికి వెళ్ళినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన 2025 కానీ 26 కానీ కూటమి అధికారంలో వచ్చిన ప్రతి ఊళ్ళో కూడా ముఖ్యంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లి కోటమి అనేది వాళ్ళ మీద చాలా ఆర్థిక భారం తగ్గిస్తున్నందుకు లోకేష్ గారికి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ మెగా పేరెంట్స్ ఇలాంటి మంచి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు పెట్టిన మంచి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమం చేసిన ముఖ్యంగా తల్లిదండ్రులకు అలాగే స్కూల్ హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయులకు అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.